దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఎక్సోడస్ 15:2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్యం మనకొక సంఘటనను, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. అదేంటంటే దేవుని ఒక గొప్ప కార్యం జరిగిన సందర్భం, సంఘటన. ఫరో సైన్యము ఇజ్రాయెల్ను తరుముతూ ఉన్నది. ఎదురుగా ఎర్ర సముద్రము, ముందుకు సాగలేని పరిస్థితి, తప్పించుకునే మార్గం లేదు. ఎందుకంటే వెనుక నుంచి సైన్యం తరుముతూ ఉంది. ముందు పోవడానికి వీలు లేకుండా సముద్రం ఉంది. ఎటు చూచినా ప్రమాదమే, ఎటు చూసినా అపాయమే. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నలాగున వాళ్ళ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం, ఆ ఎర్ర సముద్రమును రెండుగా చీల్చి ఇజ్రాయేల్ను తప్పించి వారిని చంపడానికి వెంటపడి తరుముతున్న ఆ ఫరో సైన్యాన్ని అదే సముద్రంలో ముంచివేసిన గొప్ప కార్యం, మహా అద్భుతం. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవం, ఆ గొప్ప దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న సందర్భం ఈరోజు మనము వాక్యం ద్వారా చూసి ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో అనుభవాలు ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి. ఆ రోజు ఇజ్రాయెల్ జీవితంలో చూసిన అదే సంఘటన, అదే అనుభవం పోలి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేసేవానిగా ఉన్నారు. ఒకరోజు ఎలాగైతే వారు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడ్డారో, అలాగే మనల్ని కూడా ఆ పాపపు చెర నుంచి దేవుడు విడిపించి ఉన్నారు. పరమ కనానుకు చేరే వారిగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్న సందర్భంలో, ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనల్ని పడదోయడానికి సాతాను చేసే కుట్రలు, కుతంత్రాలు, ఒక్కోసారి తప్పించుకోవడానికి ఏ మార్గం లేని పరిస్థితి అయిపోయింది. మన ఆత్మీయ జీవితం ఇంకా ఆగిపోయింది. మన విశ్వాస ప్రయాణం తుది దశకు చేరుకుంది అనుకున్న ఎన్నో సందర్భాలు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన అనుభవాలుగా ఉన్నాయి. ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ శ్రమలు అన్నింటి నుంచి తప్పించబడి, అవన్నీ మన జీవితం నుంచి దూరం చేయబడి, తిరిగి మరింత విశ్వాసంతో మనము ముందుకు నడిపించే అనుభవాలు, వాటి వెనుక ఉన్న దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఇవే ఈరోజు మన ఆత్మీయ జీవితానికి సాక్ష్యాలు.
ఈరోజు ఆ మహిమాన్వితుడైన మహోన్నతుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఎన్నో అనుభవాలతో, ఎన్నో సాక్ష్యాలతో ఇక్కడ మనం చేరి ఉన్నాం. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరచడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో సంతోషం. కానీ దేవుడు ఈ వాక్యాన్ని చూయించినప్పుడు నాలో పుట్టిన ఒక తలంపు, నాకు ఆయన ఇచ్చిన ఒక ఆలోచనను ఈరోజు మీ ముందుంచడానికి ఆశపడుతూ, దానికి అనుగుణంగా దేవుణ్ణి ఆరాధించడానికి మన మనసులను సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. అదేంటంటే, దేవుడు ఇజ్రాయెల్ జీవితంలో ఒక గొప్ప కార్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం చదివిన సందర్భం, ఈ వాక్యం రాయబడిన సందర్భం, వాక్యం చెబుతున్న సందర్భం, దేవుడు ఇజ్రాయెల్ జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యం మనకు అక్కడ కనబడుతుంది. వారి ప్రయాణంలో వారు ఊహించలేని ఒక అద్భుతం. వాళ్ళు అనుకోవచ్చు, ఇంకా మా పని అయిపోయింది, ఆ శత్రువులు మమ్మల్ని చంపేస్తారు అని అనుకోవచ్చు, నిరాశపడవచ్చు. కానీ ఒక గొప్ప కార్యాన్ని వాళ్ళు చూశారు. ఆ ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడి వారు మరణం నుంచి తప్పించబడడం, అంతేకాదు ఆ మరణ భయం అనేది వారి జీవితంలో ఇంకొకసారి రాకుండా దాన్ని సమూలంగా దేవుడు నాశనం చేసిన ఒక అద్భుతం. ఆ పాటే, ఆ అనుభవమే వారి పాటగా వారు దేవుణ్ణి స్తుతించడం మనము ఈ వాక్యంతో చూడగలుగుతాం. వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేశారు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళను కాపాడారు, ఎటువంటి పరిస్థితుల్లో విడిపించారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళను కాపాడారు అనేది వాళ్ళు అర్థం చేశారు. అందుకనే వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఆయనే మా బలం. వాళ్ళు అర్థం చేశారు, ఈరోజు మా బలం ఏది మాకు పనిచేయలేదు, మా బలం మమ్మల్ని తప్పించలేదు, మా బలం మమ్మల్ని కాపాడలేదు. ఈరోజు మేము కాపాడబడ్డాము, ఈరోజు మేము రక్షించబడ్డాము అంటే ఆయన బలమే, ఆయనే మా బలం. ఈరోజు మమ్మల్ని రక్షించింది ఆయనే. ఆయన ఎలా మమ్మల్ని కాపాడారు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, అవే ఈరోజు మా పాటకు ఆధారం. ఆ గొప్ప దేవుడు, ఆ దేవుడు మా దేవుడు, మా పితరుల దేవుడు, ఆయనను మహిమపరుస్తూ మేము పాడుతాము అని చెప్పే ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ పాట ప్రారంభాన్ని మనం చదివిన వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ అధ్యాయంలో మనం చూస్తే 21 వచనాలు వరకు ఆ పాటను మనము చూడగలుగుతున్నాం. ఎంతో సంతోషం. ఈ సంఘటన వింటున్నప్పుడు, ఈ సంఘటన చూస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘటనను మన జీవితంతో పోల్చుకున్నప్పుడు ఎంతో సంతోషం. కానీ ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ స్తుతి, అవన్నీ ఎంతసేపు వారి జీవితంలో చూడగలిగాం అక్కడ అంటే 3 దినములు. ఎందుకంటే 3 దినముల్లో వాళ్ళు మారా చేరారు. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ స్తుతి, అవన్నీ ఆ మారా చేరే వరకు,
అప్పటి వరకు మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. అప్పటి వరకు స్తుతించిన నోర్లు అక్కడ సనుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషించిన మనుషులు అక్కడ గొనుగుతూ ఉన్నారు. మనం చూస్తాం. కొద్దిగా ముందుకెళ్తే 21 దాటి మనం ముందుకెళ్తే అక్కడ మనకి ఈ పరిస్థితి కనబడుతుంది. అప్పుడు మోషే మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాడు. మళ్ళీ దేవుడు అద్భుత రీతిగా మారాను మధురంగా మార్చారు. దాన్ని బట్టి వాళ్ళు మరొకసారి సంతోషించారు. మళ్ళీ ఆ సంతోషం ఎంతకాలం ఉంది వాళ్ళ జీవితంలో? ఎన్ని రోజులు? ఈసారి రోజులు పెరిగాయి. 3 రోజులు కాస్త 45 రోజులు అయ్యాయి. కానీ మళ్ళీ అదే సనుగుడు, మళ్ళీ అదే గొనుగుడు, అదే తిరుగుబాటు. రోజులు పెరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 40 సంవత్సరాలు అయ్యాయి. కానీ అదే పద్ధతి. ఇదే ఇజ్రాయేలు ప్రయాణం ఆద్యంతం మనకు కనబడుతుంది. దాని ఫలితం కూడా మనకు అందుకనే ఈరోజు హెచ్చరికగా రాయబడి ఉంది. సంగమా, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. ఒకరోజు మనం అలాగే ఈ ప్రయాణం మొదలు పెట్టాం. ఏ అర్హత లేదు మనకు, ఏ మంచితనం మనకు లేదు. ఆ పాపపు జీవితంలో పడి నరకానికి వెళ్ళవలసిన వాళ్ళం. కానీ దేవుని కృప మనల్ని అక్కడి నుంచి విడిపించింది. ఆ పరలోకం వైపు నడిపిస్తూ ఉంది. మన అనుభవాలు కూడా ఇంతకంటే గొప్పగా ఏం లేదు. మన సంతోషం కూడా ఇంతకంటే ఎక్కువ సమయం లేదు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి మారకుండా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతామా? నిజంగా మనం సంతోషంగా ఉండగలుగుతామా? నిజంగా దేవుణ్ణి మహిమపరచడం అంటే ఇదేనా? ఈ ప్రశ్నకు సమాధానం అయితే మనమే చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వాక్యం మన అంతరాత్మలను ప్రశ్నిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఆయన మహిమా స్వరూపుడు, ఆయన మహిమార్థమై సమస్తము కలిగి ఉన్నదని వాక్యం చెబుతూ ఉంది. మనలను తన నిత్య మహిమలోకి తీసుకెళ్లడము తన ఏర్పాటులోని ఉద్దేశంగా దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు కూడా అది గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనుషులైన మనం ఈ ఉద్దేశాన్ని, అంటే తమను సృజించిన దేవుని ఉద్దేశాన్ని మరచి జీవించే పరిస్థితి ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మనల్ని ఎందుకు ఏర్పరిచారు దేవుడు? ఆయన ఉద్దేశం ఏంటి మనకు తెలియదా? ఎన్నిసార్లు మనం విని ఉన్నాం. ఎందుకు అది మరచి మనము ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? నిజంగా ఇలాంటి జీవితంతో దేవుణ్ణి ఆరాధించడానికి మనము అర్హులమా? మనం చేసే ఆరాధన ఆయనను మహిమపరుస్తుందా? అది మనకు సంతోషాన్ని ఇస్తుందా? ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కీర్తనాకారుడు చెప్పినట్టు 19వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి,
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఈ సమస్త సృష్టి ఆయనను మహిమపరుస్తూ ఉంది. మనుషులమైన మనం మాత్రం అందుకు విరుద్ధంగా మన ఆలోచనలు వాటి ప్రకారం అడుగులు వేస్తూ అర్థం లేని వ్యర్థమైన వాటికి విలువనిస్తూ వాటినే మహిమపరుస్తూ దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితుల్లో ఆ మహిమకు దూరం అవుతూ ఉన్నాం. దేవుణ్ణి సంతోషపెట్టలేని పరిస్థితుల్లో ఆ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నాం. ఇది నిజం కాదా? ఒక్కసారి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే దేవుడు ఈరోజు ఆ ఇజ్రాయెల్ ప్రయాణం మనకు సాదృశ్యంగా, వారి ప్రయాణపు ముగింపు మనకు ఒక హెచ్చరికగా దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా దేవుణ్ణి మహిమపరచడమే మన జీవితానికి లక్ష్యం. ఒకవేళ మన జీవితానికి ఆది అంతం ఏదైనా ఉంది అంటే అది దేవుణ్ణి మహిమపరచడమే. అది తప్ప వేరే ఏ పరమార్థము మనకు లేదు, రాదు, ఉండదు, ఉండకూడదు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటంటే ఆ దేవుణ్ణి మహిమపరచడం, ఆ దేవునికి మహిమకరంగా జీవించడం, ఆ మహిమను ఆయనకు ఆపాదించడం. ఇదే ఈరోజు మన అందరి ఆత్మీయ లక్ష్యం, గమ్యం, సమస్తం. ఇది మనం అర్థం చేసిన వేళ నిజంగా మనము ఆయనను ఆరాధించగలుగుతాం. కానీ ఈరోజు అది అర్థం చేయలేని పరిస్థితుల్లోనే మనం ఆయన ముందర చేరుతూ ఉన్నాం. ఇది మన జీవితంలో జరగాలంటే మనం ఖచ్చితంగా మారవలసిన అవసరం ఈరోజు ఉంది. ఆ మార్పు కోసం ఈ సమయంలో వాక్యం ద్వారా 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మొదటగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలను మనం చూద్దాం. రోమన్స్ 4:20 and 21 వర్సెస్. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ ఒక మనిషి గురించి వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. మనందరికీ తెలుసు, అది అబ్రహాం జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఆ అబ్రహాం జీవితాన్ని వాక్యం మనకు చూపెడుతూ ఉంది. అబ్రహాం దేవుణ్ణి ఎలా మహిమపరిచారు, ఎలా తన విశ్వాసం ద్వారా ఆయన దేవుని పిలుపుకు లోబడి ఆయన ఇచ్చిన వాగ్దానం గూర్చి ఏ విధమైన సందేహం లేకుండా బలమైన విశ్వాసంతో తన విశ్వాస క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచిన జీవితం ఈరోజు మన ముందు ఉంచబడి ఉంది. దేవుడు చెప్పారు ఆయనతో, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచి నేను చెప్పబోయే దేశానికి రమ్మని. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశం ఎలా ఉంటుంది ఆయనకు తెలియదు. తాను ఉన్నదానికంటే కష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉంటుందా, ఏమీ తెలియదు. కానీ దేవుని మాటను నమ్మి అన్నీ విడిచివేసి అన్నీ వదులుకొని ముందుకు నడిచాడు. ఇది లోకంలో వెరితనంగా కనిపించవచ్చు, కానీ అబ్రహాం అదే చేశారు. అంతేకాదు, అబ్రహాం జీవితంలో మరొక గొప్ప సంఘటన మనం చూస్తాం. తనకెంతో ఇష్టమైన తన కుమారుణ్ణి దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది కూడా మనుష్య బుద్ధికి పిచ్చిగా కనబడవచ్చు, వెర్రిగా కనబడవచ్చు. కానీ అబ్రహాం చేశారు. అంటే దేవుని కోసం ఏదైనా వదులుకునే ఒక మనసు, ఈ మనసే నిజంగా దేవుణ్ణి
మహిమపరుస్తుంది. ఈ లోకం దేన్నైతే గొప్పగా చూస్తుందో, ఈ లోకం దేనికైతే విలువనిస్తుందో, ఈ లోకం దేన్నైతే కోరుకుంటుందో, ఈ లోకం దేనికోసమైతే ప్రయాసపడుతుందో అవన్నీ తృణప్రాయంగా విడువగలగడం, వదలగలగడం, ఇది మాత్రమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈ మార్పు మనలో సాధ్యమా? ఎందుకంటే ఈరోజు ఎన్నిటినో వదలలేకపోతున్నాం, మరెన్నిటి కూర్చో ఆశపడుతూ ఉన్నాం. అవి వదలాలన్నా, ఈ ఆశలు విడవాలన్నా మనకొచ్చేది సనుగుడు, గొనుగుడు, తిరుగుబాటే. ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం, ఎంతో సంతోషం. కానీ నిజంగా అది మనం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నామా ఈరోజు? రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, నిర్గమకాండం 40వ అధ్యాయం 33-34 వచనాల్లో మరొక మనిషిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎక్సోడస్ 40:33 and 34. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను చేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ మోషే గారిని దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మోషే చేసిన పని దేవుని మందిరం పనులు సంపూర్తి చేసిన పరిస్థితి. అప్పుడు దేవుని మహిమ అక్కడ నిండిన సంఘటన మన ముందుంచబడి ఉంది. దేవుడు మోషేకు చెప్పారు, తన మందిరం అంటే పరిశుద్ధమైన స్థలం ఎలా ఉండాలి, దాన్ని ఎలా చేయాలి, దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే మోషే చేసిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. అందుకనే అక్కడ ఏం రాయబడి ఉంది? సంపూర్తి చేసిన పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ చేసినప్పుడు అక్కడ దేవుడు ఉండేలాగున ఆయన ఆ మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అంటే దేవునికి ఇష్టమైనట్లుగా దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఆ మందిరాన్ని చేసినప్పుడు అక్కడ దేవుని మహిమ నిండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాంటి మనసు నిజంగా ఆ మహిమను ఆస్వాదించగలుగుతుంది, ఆ మహిమను ఆరాధించగలుగుతుంది. ఆ మనసు ఈరోజు మనకుందా? దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు చేసే మనసు ఈరోజు మనకుందా? ఈరోజు మనకు తెలుసు ఆయన మందిరం అంటే మనమే. ఈ ప్రాణ ఆత్మ శరీరాలను ఆయన కోసం సిద్ధం చేయడమే ఈరోజు మనం చేయాల్సిన పని. ఎలాగైతే మోషేకు దేవుడు స్పష్టంగా తన మందిర ఏర్పాటు గురించి తెలియజేశారో, స్పష్టంగా అని నేను ఎందుకు అంటున్నానంటే అక్కడ ప్రతి ఒక్క విషయం ఆయన చెప్పారు. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అన్నీ స్పష్టంగా క్లియర్గా ఆయన దేనితో ఏది చేయాలి, ద్వారాలు దేనితో చేయాలి, మందసం దేనితో చేయాలి, మొత్తం సమస్తం ఆయన తెలియజేసి ఉన్నారు. ఈరోజు మనకు కూడా ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎవరికి అర్థమయ్యే రీతిలో వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్కరూ నాకు అర్థం కాలేదని చెప్పలేని పరిస్థితుల్లో ఈ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన మందిరం కట్టబడి ఉండే ప్రతి పరిస్థితిని ఆయన మనతో మాట్లాడి ఉన్నారు, మనకు చెప్పి ఉన్నారు. అది సంపూర్తి చేసినప్పుడే మనము ఆయనను మహిమపరుస్తాం. ఈరోజు అది మనం సంపూర్తి చేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు ఎన్నో ఆలోచనలు,
మరెన్నో అవసరాలు, అంతకంటే ఎక్కువ అక్కరలు. దేవుడు ఇచ్చిన ప్లాన్ మనకు తెలుసు. దాని ప్రకారం కట్టడం కాదు మన పని. ఈరోజు మన ఇష్టాలకు అనుగుణంగా దేవుని ప్లాన్ను అమెండ్మెంట్ చేయడం, అడ్జస్ట్ చేయడమే ఈరోజు మన పని అయిపోయింది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎందుకు ఇచ్చారు మనకి మాటలన్నీ? ఎందుకు తన ప్రణాళిక ఆయన మనకు బయలుపరిచారు? ఎందుకు ఈ విషయాలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నారు? వాటికి అనుగుణంగా మన జీవితాలను కట్టవలసిన అవసరం ఉంది. కానీ ఈరోజు మనకి ఏది నచ్చితే అది, ఏది తోస్తే అది, ఎలా పడితే అలా మన జీవితాలను కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మన కుటుంబాలను కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది దేవునికి మహిమకరమా? మనకు సంతోషమా? మూడవదిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8, 17, 18. రోమన్స్ 8, 17 and 18. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ ఆయనను మహిమపరిచే విధానం మరొకటి వాక్యం మనకు చూపెడుతూ ఉంది. అదేంటి అంటే శ్రమలను సహించడం. ఆ గొప్ప దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ నిత్యమైన మహిమను మనం పొందుకోవడానికి శ్రమలను భరించడం, ఆ శ్రమలను జయించడం. బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు శ్రమల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మహిమను పొందుకున్న అనుభవాలు మన ముందు ఉంచబడి ఉన్నవి. ఆ శ్రమలను స్వీకరించే మనసు, ఆ శ్రమలను ఎదిరించే మనసు, వాటిని సహించి భరించి జయించే మనసు, ఇది మాత్రమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆ శ్రమానుభవం ఈరోజు మనలో ఉందా? పేతురు గారు చెబుతూ ఉన్నారు, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుండి. చాలామంది అనుకుంటారు నేనే శ్రమ పడుతున్నాను. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఈ శ్రమలంటే ఈ లోకరీతి శ్రమలు కావు. క్రీస్తు నామము నిమిత్తము ఆయన ఏర్పరిచిన, ఆయన అనుమతిచ్చిన శ్రమలు, ఆయనకు మహిమకరమైన శ్రమలు. వాటి ద్వారా మాత్రమే మనం ఆయనను మహిమపరచగలుగుతాం. ఈరోజు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. శ్రమలు లేవని, శ్రమలు పడతలేమని ఏ ఒక్కరము చెప్పడం లేదు. కానీ ఒకటైతే మనం ఒప్పుకోవాలి, ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలు దేవుడు అనుమతిచ్చినవేనా? దేవుడు కోరుకున్నవేనా? దేవుడు ఇష్టపడినవేనా? దేవునికి మహిమకరంగా మనం భరిస్తున్నవేనా? లేకుంటే మనకు మనము కొని తెచ్చుకున్నవా? ఇవి 100% మనకు మనం కొని తెచ్చుకున్న శ్రమలనే మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని కోసం ఏ రోజు మనం శ్రమ పడడం లేదు. ఇంకెక్కడ మనం ఆయనను శ్రమల ద్వారా మహిమపరుస్తాం? మనకు మనం కొని తెచ్చుకునే శ్రమలు మనకు బాధనే ఇస్తాయి, భారంగానే మిగులుతాయి. అవి మనకు సంతోషాన్ని ఇవ్వవు, మన దేవునికి మహిమను ఇవ్వలేవు. నువ్వు అనుకుంటున్నావేమో నేను శ్రమలు పడుతూ ఉన్నాను, ఈ శ్రమల ద్వారా నేను నా దేవుణ్ణి మహిమపరుస్తున్నానని. ఒక్కసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకో సంగమా. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు
నీకు నువ్వుగా నీ జీవితంలో కొని తెచ్చుకున్నవి కావా? చివరగా యోహాను సువార్త 15:7-8. జాన్ గాస్పల్ 15 చాప్టర్ 7 and 8 వర్సెస్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాం? వాక్యం చెబుతూ ఉంది, మీరు బహుగా ఫలించుట వలన ఆయన మహిమపరచబడతారు. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుణ్ణి మహిమపరిచే, ఆ మహిమను అనుభవించే జీవితం, దానికి అనుసంధానమైన ప్రార్థనా జీవితాన్ని గుర్తు చేస్తుంది, ప్రశ్నిస్తుంది, పరిశీలిస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ప్రార్థన. ఈ ఆత్మీయ యుద్ధాన్ని జయించుటకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఆయుధం ప్రార్థన. ఇది ఎంత ముఖ్యమైనది, ఎంత ముఖ్యమైనదో అంత నిర్లక్ష్యం చేయబడుతుంది ఈరోజు. ఆయుధం ఉంటే సరిపోదు, దాన్ని వాడే నైపుణ్యత కూడా ఎంతో అవసరం. అది ఎలా వాడాలో తెలియని వాని చేతిలో ఆయుధం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అది ఇంకా వానికి ప్రమాదంలోకి తీసుకుపోవచ్చు. ఈరోజు మన ప్రార్థనా జీవితాలను పరిశీలిస్తే, మన ప్రార్థనలు మనకు మనం వినగలిగితే ఇదే కనబడుతుంది, ఇదే అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఈరోజు అనేక మంది విశ్వాసులు చేసేది ఇదే పని. ఆ ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు, ఎక్కడ వాడాలో తెలియదు, ఎందుకు వాడాలో తెలియదు. అందుకనే ఏ ఫలితము, ఏ ఫలము పొందలేని ప్రార్థనా జీవితాలు ఈరోజు మన ముందు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఈరోజు అదే చెబుతూ ఉన్నారు. మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉండిన ఎడల, అంటే మనమిద్దరము కలిసి నీ ఇష్టము వేరే, నీ ఆలోచన వేరే కాకుండా మన ఇద్దరి ఇష్టాలు ఒకటై ఉండి, మన నిర్ణయాలు ఒకటై ఉండి, మన ఆలోచనలు ఒకటై ఉండి, మనం ఇద్దరము సమ్మతించి నడిచినప్పుడు నీ ప్రార్థనలన్నీ నెరవేర్చబడతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నాతో సమ్మతింపకుండా, నేను చెప్పినట్లు నడవకుండా, నా చిత్తం తెలియకుండా నీవు చేసే ప్రార్థన ఏ ఫలితము ఇవ్వదు. ఫలం లేని జీవితం ఏనాడు నన్ను మహిమపరచలేదు. అలాంటి జీవితం ఏ రోజు ఆ మహిమలో ప్రవేశించదు. దేవుడు ఈరోజు మనతోటే మాట్లాడుతూ ఉన్నారు సంగమా. ఈరోజు మన ప్రార్థనలు నిజంగా చెప్పండి, మన ప్రార్థనలు మనకే నచ్చుతున్నాయా? నిజాయితీగా చెప్పాలంటే మనకే నచ్చడం లేదు. ఆ ప్రార్థన మనకే సంతోషం ఇవ్వడం లేదు, ఆ ప్రార్థన మనకే తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే అందులో దేవుని చిత్తం ఏమీ లేదు. కేవలం మన పైత్యం తప్ప. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు ఈ 4 విషయాలను మన ముందు ఈరోజు ఉంచి ఉన్నారు. ఈ విషయాలలో మార్పును ఆయన కోరుకుంటూ ఉన్నారు. మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వద్దని చెప్పిన దాన్ని, విడవమని చెప్పిన దాన్ని వదిలే ఒక మనసు ఈరోజు మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుని ప్రణాళికకు అనుగుణంగా ఆయన ఎలా చెప్తే అలా, ఏ మార్పులు చేర్పులు లేకుండా మన జీవితాలను కట్టవలసిన అవసరం ఉంది. దేవుని అనుమతి లేకుండా, మనకు మనమే శ్రమలను కొని తెచ్చుకోకుండా
దేవుని కోసం శ్రమపడే అవసరం ఉంది. దేవుని చిత్తం లేకుండా మన పైత్యంతో ఫలరహితమైన ప్రార్థనలు చేయకుండా ఉండడం. ఈ 4 మార్పులు మన జీవితంలో జరిగినప్పుడు నిజంగా మనం ఆయనను మహిమపరచగలుగుతాం, ఆయనను ఆరాధించగలుగుతాం. ఈ 4 విషయాలు ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ మనలో మార్పును కోరుకుంటున్నారు. ఇదే ఆయన కోరుకునేది. ఈరోజు ఆయన పిల్లలుగా మనం చేయవలసినది ఇంతకంటే పెద్ద పని ఏం లేదు, ఇంతకంటే ముఖ్యమైన పని ఏమీ లేదు. ఆయనను మహిమపరిచే విధంగా, ఆయనకు మహిమకరంగా మనం జీవించడమే, అందుకు అనుగుణంగా మనం మారడమే ఈరోజు నిజంగా ఆయనను ఆరాధించడం. ఇది అర్థం చేసిన వారమై మన జీవితాలను మార్చుకుంటూ ఆ మార్పుతో దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం. ఆరాధించుకుందాం.